38వ కీర్తనలో 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి. సరే, 38వ కీర్తన 3వ వచనాన్ని కూడా చదువుదాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపోయింది. నా పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపం వలనట దావీదు చెప్తా ఉన్నాడు, నా పాపం వలన నా ఎముకల్లో స్వస్థత లేదు. అంటే నాకున్న రోగానికి, నాకున్న మాయ రోగానికి కారణం ఏంటంటే నా పాపమే అని చెప్తా ఉన్నాడు. మరో వచనాన్ని కిందకెళ్ళి చదువుదాం. 16వ వచనం. నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక నేను పడబోనట్లున్నాను. నా మనోదుఃఖం నన్నెన్నడూ విడువదు. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. నా దోషాల్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నేను విచారపడుతున్నాను. చాలు. 3-4 వచనాల్లో మనం చదువుకున్నాం. 16-17 వచనాల్లో కూడా మనం చదువుకున్నాం. పాపము అనే విషయంలో దావీదు నేరారోపణ కలిగినటువంటి హృదయాన్ని కలిగినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ నష్టం ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇలా అప్పుల్లోకి ఎందుకు వెళ్ళిపోయాం, ఎందుకు ఈ కష్ట నష్టాలు, ఎందుకు ఈ సమస్యలు వేదనలు అనే ప్రశ్న వేసుకుంటే నేనేదో చేశాను. అవునా కదా? దావీదు కూడా అలాగే అనుకుంటున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఏది దేవుని స్వరం, ఏది పరిశుద్ధాత్మ యొక్క స్వరం, ఏది అపవాది స్వరం అనేది మనం గుర్తించగలగాలి. మన హృదయంలో 2 రకాలైన ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. ఒకటి అపవాది నుండి కలిగేది, 2 దేవుని ఆత్మ ద్వారా కలిగే ప్రేరేపణ. నీ హృదయంలో ఎలాంటి ప్రేరేపణ నువ్వు పొందుకుంటున్నావు? అపవాది కూడా చెప్తాడు, నువ్వు పాపివి, పాపం చేసావు, ఈ నష్టం ఎందుకు వచ్చిందో తెలుసా, నువ్వు చేసిన పాపం వల్లే వచ్చిందని నిన్ను కంగారు పెట్టి, కలవరం పెట్టి, ఆందోళనకు గురి చేసి, ఇంకెన్నడూ దేవునికి దగ్గర అవ్వకుండా నిన్ను మరింత దూరం పరుస్తూ ఉంటాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నువ్వు పరిశుద్ధుడు, నువ్వు చేసిన పని సరి అయినది కాదు, నీ పాపంలో నుంచి నువ్వు బయటికి రా అని పాపాలు ఒప్పింపజేసి నిన్ను సరి అయిన మార్గంలో పెట్టి దేవునికి మరింత దగ్గరగా చేస్తాడు. ఏ స్వరమైతే నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉందో అది అపవాది స్వరం. ఏ స్వరమైతే నిన్ను దేవునికి దగ్గర చేస్తూ ఉందో అది దేవుని స్వరం. ఏ స్వరమైతే నువ్వు పాపి అని చెప్తా ఉందో అది అపవాది స్వరం. ఏ స్వరమైతే నువ్వు పరిశుద్ధుడు అని చెప్తా ఉందో అది దేవుని స్వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు మా చెల్లాయి మా నాన్నగారికి ఎదురు వచ్చేది. ఉదయాన్నే బయటికి వెళ్తూ ఉంటే ఎదురు వచ్చేది. ఆ రోజు ఎదురు రాలా, చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు మా నాన్నగారు అన్నారు, చెల్ల ఎదురు రాలేదు అందుకనే యాక్సిడెంట్ అయింది అని అన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా చెల్ల ఎదురు వచ్చింది, అయినా కానీ పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడైతే ఎదురు రాకముందు అయిన యాక్సిడెంట్లో ఏం జరగలేదు, ఎదురు వచ్చిన తర్వాత జరిగిన యాక్సిడెంట్లో అయితే కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, భయంకరమైన ఫ్రాక్చర్. చాలా రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఉద్యోగానికి వెళ్లకుండా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అంటారు, నా బంగారు తల్లి ఎదురు వచ్చింది కనుక నా ప్రాణం దక్కింది. సరిపెట్టుకోవాలంటే ఎలాగైనా సరిపెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? ఏదైనా జరిగితే నేను ఈరోజు ప్రార్థన చేయలేదు అందుకే జరిగింది. కొంతమంది మాట్లాడతారు, ప్రార్థన చేసినా కానీ జరగదా? అప్పుడు కూడా జరుగుద్ది. నేను చెప్తున్నాను, నీ క్రియల మూలంగా రక్షణ కలుగలేదు, నీ క్రియల మూలంగా నువ్వు కాపాడబడట్లేదు. ఇది దేవుని కృప, ఇది దేవుని వల్ల కలిగింది. మన క్రియల మూలంగా మనం ఏది సంపాదించుకోలేం,
ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నామంటే మన క్రియలు కాదు, మన ప్రార్థన కాదు, మన పరిశుద్ధమైన క్రియలు కాదు, మనం మంచోళ్ళు అని, నేను చాలా మంచిదన్నండి అందుకే దేవుడు నన్ను ఇట్లా ఉంచాడు అని చెప్తే ఆ మాట అబద్ధమే. చూడండి దేవుని బిడ్డలారా, మన క్రియల మూలంగా రక్షణ కలుగలేదు. ఇది దేవుని కృప. ఆయన ఎవరిని పదిలంగా ఉంచాలనుకుంటే 10 కాలాలు వారిని ఉంచుతాడు. ఎవరికి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు. మీరందరు ఇక్కడికి వచ్చారే, ఇది మీ గొప్పతనం కాదు, మీరు మంచోళ్ళని, మీరేవేవో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశారని, మీరు ప్రార్థనా పరులని, ప్రార్థనా యోధులని మిమ్మల్ని ఇక్కడ ఉంచాలా. మిమ్మల్ని ఆయన నిర్ణయించుకున్నాడు గనుకనే మీరు ఇక్కడ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుందంటే, ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని ప్రత్యేకించుకొనేను, ఏర్పరచుకొనేను, ఎవరిని ఏర్పరచుకొనేనో వారిని మహిమపరిచెను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఆమెన్. జాన్ కాల్విన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతడు కృపా సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ఎవరు నిర్ణయించబడతారో వారే మహిమలో చేర్చబడతారు, ఎవరు నిర్ణయించబడ్డారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, పరలోకం కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే కొంతమందిని సిద్ధపరిచాడు. అందులో నువ్వు నేను ఉన్నావన్నమాట. నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. అందుకే దేవుడు సంఘంలో నిన్ను సమకూర్చాడు. అందుకనే దేవుని వాక్యం ఈ విధంగా కూర్చుని వినే కృపను అనుగ్రహించాడు. రక్షణ పొందుటకు, బాప్టిస్మం పొందుటకు, దేవుని మాటలు వినుటకు, దేవుని సంఘంలో కూర్చునుటకు ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యతను, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుటకు ఒక ఉన్నతమైన అవకాశాన్ని నీకు కలుగజేశాడు. ఆమేన్. ఆయన చెప్పిన విషయం, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే సంఘాన్ని నిర్ణయించాడు. పరలోకం కోసం కొంతమందిని నిర్ణయించాడట, నరకం కోసం కూడా కొంతమందిని నిర్ణయించాడట. ఎంత గొప్ప సంగతో చూడండి. ఈయన అనుచరులున్న కొంతమంది, ఈయన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేనటువంటి అనుచరులు అన్నమాట వీళ్ళు. వీళ్ళేమని చెప్పారంటే, మరి నిర్ణయించుకుంటే ఇక సువార్త ప్రకటించడం దేనికి? జగత్తు పునాది వేయబడక ముందే ఒక వ్యక్తి నిర్ణయంలో ఉంటే ఆ నిర్ణయంలో ఉన్న వ్యక్తి పరలోకి వెళ్తాడు. కాబట్టి ఇక సువార్త ప్రకటించడం దేనికి అని సువార్త ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు, మేము ఖాళీగా ఉంటాం అన్నారు వాళ్ళు. తప్ప రైటా? సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద మోపబడి ఉన్నది. ఆమేన్. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. ప్రభు శరీరం, ప్రభు రక్తం నీలో జరిగించే ప్రక్రియ ఏంటి అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం సెలవిస్తూ ఉంది, ఆయన మరణమును ప్రచురించే శక్తి నీకు కలుగుతూ ఉంది. ఎవరు ప్రభు యొక్క శరీరము తినునో, ఎవరు ప్రభు యొక్క రక్తము త్రాగునో, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును వారు ప్రచురించుదురు. అంటే సువార్త ప్రకటిస్తామంట. యేసు ప్రభు శరీరం తిని, యేసు ప్రభు రక్తం తాగితే మనం ఏం చేస్తాం? సువార్త ప్రకటిస్తామంట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రి, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. మరి వీళ్ళు ఏమన్నారు? నిర్ణయంలో ఉంటే వాళ్ళే పరలోకం వెళ్తారులేండి, సువార్త ప్రకటించినా వెళ్తాడు, ప్రకటించకపోయినా నువ్వే వాళ్ళని దర్శిస్తావు, వాళ్ళు పరలోక రాజ్యం చేరుస్తావు, ఇక మాకెందుకు మధ్యలో బాధ అన్నాడు ఈయన. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలని నేను పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రార్థన చేసి మోకరించి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు చూపించారు. కృపని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతే విపరీతమైన సిద్ధాంతాలు నీలో పుట్టుకొని వస్తాయి. నిజమే, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, నీ పని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేశాడంటే యోనా గారిని జ్ఞాపకం చేశాడు. ఎవరిని? యోనా. యోనా ఏమన్నాడో తెలుసా?
నేను నినివేకి వెళ్ళను, సువార్త ప్రకటించను. నువ్వు ముందుగానే నిర్ణయించుకున్నావుగా, నువ్వు నిర్ణయించుకున్నావు కనుక వారిని విడిపించేస్తావు, వారి మీద ఉగ్రత రానియవు, వాళ్ళని రక్షిస్తావు. ఇంకంత దానికి నేనెందుకు వెళ్ళి సువార్త ప్రకటించడం అన్నాడు యోనా. యోనాని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. యోనా యోనా అంటే అట్ట చూస్తారేంటారా? మీకు చేపలు గుర్తొస్తున్నాయి. యోనా గారు ఏం మాట్లాడుతున్నాడంటే చాలా వ్యతిరేకించాడు. దేవుడు వెళ్ళమంటే, దేవుడు సువార్త చేయమంటే చేయకుండా నినివే వెళ్ళమంటే తర్షీషు వాడెక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వాడెక్కి కూర్చున్నాడు. తర్షీషు వాడలో అడుగు భాగంలోకి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా, డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర. సువార్త ప్రకటించాల్సిన సమయంలో నిద్రపోతూ ఉంటారు చాలామంది. పనులన్నీ అయిపోయినాయిగా, ఏం చేద్దాం? భర్త డ్యూటీకి వెళ్ళిపోయిండు, పిల్లలు స్కూల్కి పోయారు, ఇంకెవరు లేరు, పనులన్నీ చేసి అలసిపోయినా ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేయాల్సిన సమయంలో, సువార్త ప్రకటించాల్సిన సమయంలో చాలామంది నిద్రపోతున్నారు. యోనా కూడా అదే పని చేస్తున్నాడు. చాలామంది ప్రార్థన చేసుకుందాం అనగానే కళ్ళు మూసి నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మాయదారి నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో. వాక్యం వింటూ వింటూ పడుకుంటారు. దౌర్భాగ్యమైన విషయం. వాక్యం వింటూ వింటూ దేవుడు మాట్లాడే ఆ మాటను కూడా వినలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిగతుల్ని మనం చూస్తూ ఉన్నాం. మొన్న చెప్పానే సొల్లు ప్రార్థన గుర్తుందా? మోకాళ్ళేసి ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా మోకాళ్ళేసి ఏం చేస్తారు వాళ్ళు? స్తోత్రం 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 గంట సేపు చేసి ప్రార్థన. ఎంతసేపు? గంట సేపు చేసిన. ఎప్పుడు లేచాడు? ఈ సొల్లంతా కారి మడుగైపోయి ఆ బొగ్గ కంటుకుంటే చిరాకు పడి లేచాడు అనమాట. ఇదేం ప్రార్థన ఇది? సొల్లు ప్రార్థన. ఇట్లాంటి ప్రార్థనలు చేయబాకండి. చెప్పండి, పక్కోళ్ళు చెప్పండి. సొల్లు ప్రార్థన చేయమాక, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఈయనేం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయాల్సిన సమయంలో, సువార్త ప్రకటించాల్సిన సమయంలో నిద్రపోతున్నాడు. బైబిల్లో రాయబడింది గాఢ నిద్ర అంటే గుర్ర పెట్టి నిద్రపోతున్నాడు అన్నమాట. ఈ లోపు పడవ కొల్లోలమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. ఓడ తుఫాన్, అలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఓడలో ఎవడో పాపున్నాడు, అందుకనే ఈ తుఫాన్ వచ్చింది అని ఒక ఆయన కనిపెట్టి చీట్లేయండి చీట్లేయండి అని అందరి పేర్లు రాసి చీట్లేశారు. యోనా పేరు మీద చీటు వచ్చింది. వీడు ఎక్కడున్నాడు, ఈ యోనా ఎక్కడున్నాడు అని వాడంతా ఎతికితే వాడు అడుగు భాగంలో ఉన్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు. వెళ్ళి ఏమని పిలిచారు తెలుసా? ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు. నిద్రపోతు, రకరకాల పోతులు ఉంటాయి. నిద్రపోతులు, తిండిపోతులు, తిరుగుపోతులు, తాగుపోతులు, ఇలాంటి పోతులేవి సంఘంలో లేకుండును గాక. ఆమేన్. ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు అనగానే టక్కుని లేచాడు. విషయం అంతా అర్థమైపోయింది. మీరేం చెప్పాల్సిన అవసరం, నాకు విషయం అర్థమైపోయింది. అప్పటిదాకా ఉయ్యాలు ఊగుతూ నిద్రపోతున్నాడు, తుఫాన్లో ఉయ్యాలు ఊగుతూ నిద్రపోతున్నాడు. దేవుడు నాకు చక్కని నిద్ర ఇచ్చాడు, ఉయ్యాల కూడా ఊపుతున్నాడు అనుకున్నాడు. లేచి చూసేటప్పటికి వాతావరణం అంత అర్థమైంది.
ఈ తుఫానుకు కారణం నేనే, ఈ అల్లకొల్లానికి కారణం నేనే, ఈ కలవరానికి కారణం నేనే, నా కాళ్ళు చేతులు కట్టేసి మీరు సముద్రంలో పడేయండి, అప్పుడు మీరు సుఖంగా ఉంటారు, బ్రతుకుతారు. కొంతమంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిడుగు పడిపోద్ది, కొంతమంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం కలుగుతుంది. దేవుని బిడ్డవైన నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే, నువ్వు అడుగు పెట్టిన చోట సమాధానం కలగాలి, నువ్వు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదం కలగాలి, నువ్వు అడుగు పెట్టిన చోట దీవించబడాలి, నువ్వు అడుగు పెట్టిన స్థలంలో స్వస్థతలు రావాలి, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చోటు చేసుకోవాలి. ఏ జీవితాలైతే బాగుపడకుండా, ఏ జీవితాలైతే అట్టడుగు పరిస్థితుల్లో, ఏ జీవితాలైతే పెంట కుప్పల మీద, ఏ జీవితాలైతే నష్టాలు కష్టాలు అనుభవిస్తున్నాయో అటువంటి జీవితాల్లో మార్పు తేవడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నీ పిలుపు సామాన్యమైనది కాదు, ఉన్నతమైన పిలుపుతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. దేవుని మాట వినే వ్యక్తిగా అందుకే జీవించాలి. ఎందుకు మనం దేవుని మాట వినే వ్యక్తిగా జీవించాలి? ఎవరు దేవుని మాట వింటారో, ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో, ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలిస్తూ ఉంటాడో, ఎవరు రగులుతూ ఉంటారో, ఎవరు మండుతూ ఉంటారో, వారిలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసి తన పిల్లల్ని విమోచించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, పక్కలు చెప్పండి. అమ్మా బుజ్జుకన్నా, దేవుని మాట విను, సైతాన్ మాట విను బాక. హల్లెలూయా. ఈయన వెంటనే కాళ్ళు చేతులు కట్టివేయబడి ఎక్కడ పడవేయబడ్డాడు? సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో పడేయగానే నోరు తెరుచుకొని ఉంది. పెద్ద తిమింగలం, పెద్ద చేప, పెద్ద తిమింగలం అన్నమాట. నోరు తెరుచుకొని ఉంది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు క్యాచ్ పడదాం. ఆ తిమింగలం అనుకుంటున్నా, నోరు నొప్పి వస్తుందిరా బాబు, తొందరగా రా. నాకేమో ఆజ్ఞాపించాడు దేవుడు నిన్ను పట్టుకోమని, క్యాచ్ పట్టుకోమని. నువ్వేమో రావట్లా, రా తొందరగా రారా బాబు, నోరు నొప్పి వస్తుంది. ఎంతసేపు నోరు తెరుచుకొని ఉండాలి మన వాళ్ళు అంటావు. ఎంతసేపు చేతులు ఎత్తి ఉండాలా, ఎంతసేపు అరవాలా, ఎంతసేపు నోరు తెరాలా? దేవునికి స్తోత్రం. ఆ చేపకు కూడా నోరు నొప్పి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరు తెరుచుకొని ఉంది. యోన అలా పడ్డాడు. వెంటనే క్యాచ్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. గొప్ప విషయం ఏంటో తెలుసా? అరగంటలో అరిగిపోవలసిన యోన 3 దినాలు కూడా అరగల. దేవునికి స్తోత్రం. అంటే డైజెషన్ సిస్టమ్ అంతా కూడా అల్లకొల్లోలం అయిపోయింది. దేవునికి స్తోత్రం. కొన్ని తింటే అజీర్తి చేస్తుంది. అనవసరంగా మింగింది యోనాని, అజీర్తి చేసింది, జీర్ణం అవ్వట్లా, డైజెషన్ సిస్టమ్ పనిచేయట్లా. దేవునికి స్తోత్రం. చేప ఉపవాసంతో ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, 3 దినాల పాటు చేప కడుపులో ఏం పనిచేయట్లా. డైజెషన్ సిస్టమ్ చాలా భయంకరమైంది. పెద్ద పెద్ద ఏమంటారు, వైజాగ్లో అయితే దుమ్ములు అంటారు, తూర్పుగోదావరిలో అయితే ముడుసులు అంటారు, ఇక్కడ కృష్ణా జిల్లాలో అయితే ఏంటి అయ్యి బొయ్యికులు అంటారు. నేను మొన్న తెలంగాణ వెళ్ళాను, బొక్కలు అంటున్నారు వాళ్ళు. ప్రసంగం చేస్తుంటే నాకు అర్థం కాల. పాస్టర్ గారు ప్రసంగం చేశాడు, ఆదాము అవ్వలు ప్రసంగం చేస్తున్నాడు. ఆదాము అన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నా బొక్కలో బొక్క, నా మాంసంలో మాంసం అన్నాడు. ఇదేంటి ఎట్లా అంటాడు? ఆ పాస్టర్ గారిని పక్కకు పిలిచాడు. ఏంటి బొక్కలో బొక్క అంటున్నావు అంటే, మాకు బొక్కలు అంటారండి ఎముకల్ని. ఎముకలు తిన్నప్పుడు కొన్ని నవ్వులాడవు, నవ్వులు గౌక్కు నోట్లో జారిపోద్ది. ఎముకల కిందకు వస్తుందా, అరిగిపోయి వస్తుందా? అంటే నీ డైజెషన్ సిస్టమ్కి ఎముకల్ని సైతం పిండి చేసేటటువంటి శక్తి ఉందన్నమాట. నీ డైజెషన్ సిస్టమ్ లోపల, నీ జీర్ణాశయ వ్యవస్థ లోపల ఉన్నటువంటి ఆమ్లాలు, ఫ్లూయిడ్స్, ఆ యొక్క రసాయనాలు, ఆ ఉత్పత్తులు ఎలాంటివంటే యాసిడ్స్ అన్నమాట. అండ్ నువ్వు యాసిడ్ పోస్తే ఏ విధంగా అయితే అక్కడ ఉన్నదంతా కూడా తినేస్తుందో, అదే రీతిగా
నీ కడుపులో నువ్వు తిన్న పదార్థాలన్నీ కూడా పిండి పిండి చేసేసి రక్తాన్ని రక్తంగా మార్చేసి వేస్టేజ్గా పంపించేస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కొన్ని ముక్కలు నవ్వులుతాం, అవును నవ్వులు కొంతమంది ఊసేస్తారు. ఊస్తే అసహ్యంగా ఉంటుందిలే అని చెప్పి లోపల పడేసుకుంటారు కొంతమంది. అది నవ్వులోడవు, అవి నవ్వులు మింగేస్తారు. మింగేసింది ఎట్లా వస్తుంది? మింగినట్టుగా వస్తుంది, ఎవరికైనా రాదు అది కిందకి. అది కూడా స్మాష్ అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కందనకాయ ఎంతమందికి తెలుసు? నాకు చాలా ఇష్టమైనటువంటి పార్ట్ అన్నమాట అది. కోడిలో కందనకాయ, అదే జీర్ణాశయం అన్నమాట. అది ఆ కందనకాయ చాలా గట్టిగా ఉంటుంది, చూసారా? మాంసం అంతా ఒక రకంగా ఉంటుంది, ఆ కందనకాయ మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అది జీర్ణాశయ వ్యవస్థ స్పెషల్ పార్ట్ అది. అది కూడా మనం ఒక లేయర్ తీసేసి తింటాం. ఆ లోపల లేయర్ ఉంది చూసారు, అది కనుక ఉడకబెట్టి చూస్తే మనం తీసేసి పాడేస్తాం. అది 400 డిగ్రీల సెల్సియస్ ఉడకబెట్టినా కానీ ఉడకదు, అది రబ్బర్ లాగే ఉంటుంది, అంత గట్టిది అనమాట. ఎందుకంటే నీ లోపల ఊరుతున్నటువంటి ఆ ఆమ్లాలు అంత భయంకరమైనవి అన్నమాట, అంత గట్టిది. ఒక కోడి కందనకాయ, కోడి యొక్క డైజెషన్ సిస్టమే అంత గట్టిగా ఉంటే మనిషిది ఇంకెంత గట్టిగా ఉంటుంది, మరి చేపది ఇంకెంత గట్టిగా ఉంటుంది. మనిషిని సైతం అమాంతంగా మింగేసేటటువంటి ఆ తిమింగలాన్ని ఎంత గట్టి డైజెషన్ సిస్టమో, అందులో పడితే అరగంటకి స్మాష్ అయిపోవాలా. ఏమైపోవాలా? స్మాష్ అయిపోయి మలముగా బయటకు వచ్చేయాలి, చేప మలంగా మారిపోవాలి, యోనా చేప రక్తంలో కలిసిపోవాలి యోనా. కానీ ఆ భయంకరమైన ఆమ్లాలు, ఆ యాసిడ్స్, ఆ ఫ్లూయిడ్స్ యోనాని ఏం చేయలేకపోయాయి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యోనా యెహోవా భద్రతలో ఉన్నాడు. ఆమెన్. యోనా మహిమతో నింపబడి ఉన్నాడు. ఆమెన్. ఒక ప్రవక్త దేనితో నింపబడతాడంటే మహిమతో నింపబడతాడు. ఒక విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి దేనితో నింపబడతాడంటే మహిమతో నింపబడతాడు. అదే లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని మహిమపరిచాడు. మహిమపరచబడ్డ శరీరాన్ని యాసిడ్స్ ఏమి చేయలేవు. ఆమేన్. అగ్ని పర్వతంలో నుంచి వచ్చిన లావా ఏమి చేయలేదు. ఆమేన్. 7 ఇంతలు అధికము చేసిన అగ్ని సైతం మనల్ని ఏమి చేయలేదు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తెలుసా మీకు? తెలుసా? మీ ఇంటి పక్కనైన వాళ్ళ ఇల్లు తెలుసు కదా, మీ అందరికి తెలుసు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏమన్నారంటే, మా దేవునికి తప్ప మేమెవరికి మొక్కం అని అన్నారు. రాజు ఏం చేశాడంటే కోపం రగిలిపోయింది. మరొక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మనసు మార్చుకోండి అని అన్నాడు. మేము మార్చుకునేది ఏం లేదు, ముందు ఒక మాటే ఇప్పుడు ఒక మాటే, మేము మొక్కనగాక మొక్కమన్నారు వాళ్ళు. కోపంతో రగిలిపోయి ఏం నిర్ణయం తీసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఎవరి మీదైనా కోపం ఉందనుకుందాం, ఎవరి మీదైనా కోపం ఉంటే శిక్ష ఎక్కువ చేయాలనుకుంటామా తక్కువ చేయాలనుకుంటామా? ఎక్కువ చేయాలనుకుంటాం. కానీ ఈ కోపంలో రాజు శిక్ష తక్కువ చేసాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటాం? ఎవరి మీదైనా కోపం ఉంటే వాడు వెంటనే సావకూడదు, వాడు సావాలా. కానీ చస్తూ నేను అది చూడాలా, ఆడు కళ్ళు గద్దలు ఓడబీక్కొని పోవాలా, అయినా కానీ ఆడు ఇంకా బతికే ఉండాలా. ఆడు మరణశయ్య మీద కొట్టుకుంటూ ఆడికి మామూలు కుక్క సావు రావాలి ఆడికి అనుకుంటాం. అనుకోమా? ఎవరి మీదైనా కోపం రగిలిపోతే రెండోసారి అడిగినప్పుడు కూడా వీరు లోబడకపోవడం చూసి కోపం రగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలి? మంట కొంచెం తగ్గించండి అనాలి. దేవునికి స్తోత్రం. ఒరే ఆ మంటల్లో పడేస్తే వెంటనే కాలిపోతారు వాళ్ళు. మంట కొంచెం తగ్గించారనుకోండి కాలుతూ ఉంటారు. అప్పుడు మనం చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనాలి ఈ రాజు. కానీ ఏమన్నాడు తెలుసా పెచ్చోడు? 7 ఇంతలు ఎక్కువ చేసేయండి మంటని. అంటే అలా పడేగానే అలా కాలిపోతారు.
ఇక నువ్వు శిక్ష ఎక్కువ చేసావా తక్కువ చేసావా? తక్కువ చేసేవరా పెచ్చోడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అట్లాంటి ఆలోచన కలుగు చేసిన వాడు దేవుడే. ఎందుకంటే సామాన్యమైన అగ్నిలో నుంచే కాదు, 7 అగ్ని కొలిమిలో నుండి కూడా నేను కాపాడుటకు శక్తిమంతుణ్ణి, సమర్థుణ్ణని అనేక మంది ఎదుట తెలియజేయుటకే పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆలోచన రాజు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. అగ్ని 7 ఎక్కువగా చేశారు. అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఆ 7 అగ్ని కొలిమిలో పడేశారు. పడేసినప్పుడు పడేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళ శరీరాల్లో కొంచెం కూడా వాసన రాలేదు, అగ్ని వాసన రాలేదు, ఏమాత్రం కాలిపోలేదు. వాళ్ళు చక్కగా ఏసీ రూమ్లో తిరిగినట్లుగా తిరుగుతున్నారు. నాయనా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. 3 పడేస్తే 4 తిరుగుతున్నారు. ఈ 3కి 4వ వ్యక్తిగా ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య వారితో పాటు తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకెవరు తోడు లేరనుకుంటాం, మన శ్రమలో మనకెవరు తోడు లేరనుకుంటాం, మన అగ్ని పరీక్షలో మనకెవరు తోడు లేరనుకుంటాం, కానీ మనకి తోడు ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. 91వ కీర్తన చెప్తా ఉంది, నీ శ్రమలో నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎవరు తిరుగుతున్నారు, ఎంతమంది తిరుగుతున్నారు? 4 తిరుగుతున్నారు నాయన. ఎంతమంది? 4 తిరుగుతున్నారు. ఎట్లా తిరుగుతున్నారు? ఏసీ రూమ్లో తిరిగినట్లుగా హ్యాపీగా తిరుగుతున్నారు, సంచరిస్తున్నారంట వాళ్ళు. హల్లెలూయా. నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారనే, శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్థ్యము, నీవు నా సొంతము, నా జిహ్వా బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెదా కీర్తనీయుడా. నా హృదయార్పణలో ప్రణమిల్లెదను, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణలో ప్రణమిల్లెదను, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియుల దేహాలని అగ్ని కాల్చలేకపోయింది,
కారణం ఏంటంటే ఆ శరీరాలు మహిమపరచబడిన శరీరాలు. దేవునికి స్తోత్రం. చివరి దినాల్లో సంఘాన్ని ఎలా చేయబోతున్నాడంటే మహిమ కలిగిన శరీరాలుగా చేయబోతున్నాడు. చేప కడుపులోకి నువ్వు వెళ్ళినా కానీ ఆ ఫ్లూయిడ్స్ నిన్నేం చేయలేవు, ఆ యాసిడ్స్ నిన్నేం చేయలేవు. దేవుని బిడ్డ, లావా నీ మీద నుంచి పొర్లి పారిపోయినా కానీ ఆ లావా నిన్నేం చేయలేదు బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లారీ కింద సపోజ్ వెళ్ళి లారీ వచ్చేసింది, కంగారులో వెళ్ళి పడిపోయావు లారీ కింద దామ్మని. దేవునికి స్తోత్రం. లారీ నీ మీద నుంచి వెళ్ళిపోయింది, నువ్వు లెగిసి వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈడెవడరా నాయన చక్రం కింద నుంచి లెగిసి వెళ్ళిపోయాడు అనుకోవాలా లోకం అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి దినాల్లో జరగబోయేది ఇదే. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరచండి. మహింపరచబడ్డం అంటే ఏమనుకున్నారు? ఎవరు నిర్ణయించబడ్డారో వారు పిలువబడ్డారు. ఎవరు పిలువబడ్డారో వారు ఏర్పరచబడ్డారు. ఎవరు ఏర్పరచబడ్డారో వారు మహింపరచబడ్డారు. మహిమపరచబడ్డం అంటే అదే. నజరేయుడైన యేసుక్రీస్తు యోనా చేప గర్భంలో 3 రాత్రింబవలు ఉన్నట్లుగా భూగర్భమందుండి మహిమపరచబడి తిరిగి లేపబడ్డాడు. అప్పుడు ఏం జరిగింది? తలుపులు వేసుండగా గోడ లోపల నుంచి నడుచుకొని వెళ్ళిపోయాడు యేసయ్య. ఆమెన్, ఆమెన్. మనల్ని కూడా గోడ లోపల నుంచి నడుచుకొని వెళ్ళిపోవాలా. ఆమెన్. గోడ లోపలేవు, లారీ లోపల నుంచి నడుచుకొని వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవునికి స్తోత్రం. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తలనొప్పి మాత్రం స్వస్థపరిచే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కేవలం నీ జ్వరాన్ని మాత్రం స్వస్థపరిచే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కేవలం చచ్చిన శవాన్ని మాత్రం లేపే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కేవలం ఎండిన ఎముకల్లో జీవాన్ని మాత్రమే కలుగజేసే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీటి మీద మాత్రమే నన్ను నడిపించే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు గోడ లోపల నుంచి సైతం నన్ను నడిపించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆ విధంగా సంఘాన్ని మహింపరచాడు ఆయన. ఆమేన్. నువ్వు విశ్వసించగలిగితే చివరి దినాల్లో సంఘాన్ని దేవుడు ఆ రీతిగా మహింపరచబోతున్నాడు. టైం అయిపోయింది. మిగిలిన విషయాలు వచ్చేవారు నేర్చుకుంది. అందరు కళ్ళు మూసుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నీ కృప చేత మమ్మల్ని మీరు నింపినందుకే నీకు వందనాలు ప్రభా. నీ మాట విత్తబడి ఉండగా ప్రభా, ఆ మాట 100 ఫలించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించే నీ మాట అయా అనేకుల్ని ప్రభా నీ వైపు త్రిపే నీ మాట విడుదలయ్యి ఉండగా ప్రభా, నీ వెలుగును కుమ్మరించిన ఆయన ఇదిగోండి ఈ వాక్యం ప్రభా మా జీవితాల్లో ఫలభరితంగాను మా జీవితాల ఆశీర్వాదకరంగాను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప గొప్పగా కుమ్మరించి వినిన ప్రతి ఒక్క చెవిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ ఆత్మలన్నిటిని ప్రభా మీరు కాపు కాసే దేవుడవు కనుక ప్రభా, మా క్రియలను బట్టి కాదు ప్రభా, మా విశ్వాసాన్ని బట్టి కాదు, నీ శక్తిని బట్టి తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమైశ్వర్యాన్ని బట్టి ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అవసరాన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రభా, ఎవరైతే మీ సన్నిధిలో ప్రభా అయ్యా ఏ విషయాలు అయితే ప్రార్థించున్నారో ఇప్పుడు ఆ ప్రతి ఒక్క ఈవిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో భద్రపరిచి దీవించమని నా ప్రియుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.